సో గైస్ ఇప్పుడు 3D ప్రింటర్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. సో పైన బాక్స్ కట్ చేసేద్దాం. సో ప్యాకేజింగ్ అయితే ఫుల్లీ విత్ చార్కోల్ షీట్స్తో వచ్చింది. సో నౌ విల్ సీ వాట్ ఈజ్ ఇన్సైడ్. ఓకే గైస్, సో నౌ విల్ సీ స్టెప్ బై స్టెప్. ఇక్కడ మనకు అయితే మాన్యువల్ ఉంది ఎట్లా అసెంబుల్ చేసుకోవాలని. సో అకార్డింగ్ టు దిస్ మాన్యువల్ వీ కెన్ అసెంబుల్ ద 3D ప్రింటర్. సో 3D ప్రింటర్ నేమ్ వచ్చేసి ఎలిగో నెప్ట్యూన్ 4 Max. సో నౌ విల్ సీ ఆల్ ద థింగ్స్. ఇదైతే మనకు ఒక స్పూల్ హోల్డర్ ఇచ్చారు. సో దీనికైతే మనం ఫిలమెంట్ ట్యాగ్ చేసుకోవచ్చు. విల్ లుక్ ఇన్ టు దిస్. ఇది TFT స్క్రీన్ హోల్డర్. అదర్ టూల్స్ అండ్ యాక్సెసరీస్. సో దీని గురించి మళ్ళీ చూద్దాం. ఒక AC పవర్ కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. గ్లూ స్టిక్ వచ్చేసి మనం బిల్డ్ ప్లాట్ఫామ్ పైన పెట్టడానికి గ్లూ స్టిక్ బై ఎలిగో. సో ఇదైతే బ్యాక్ సైడ్ ఫ్యాన్స్ ఇచ్చారు పార్ట్ కూలింగ్కి. దెర్ ఈజ్ ఏ గైడ్ ఫర్ ఆటో బెడ్ లెవెలింగ్. సో 3D ప్రింటర్లో ఇది మేజర్ అనమాట ఫ్రెండ్స్. లైక్ ఇది హాట్ ఎండ్ అండ్ ఎక్స్ట్రూడర్. సో ఫుల్లీ కాంపాక్టెడ్ హాట్ ఎండ్ అండ్ ఎక్స్ట్రూడర్. సో ఎస్, ఇది వచ్చేసి మనకి ఫుల్ Z అండ్ X గ్యారంటీ అనమాట. సో ఇది వచ్చేసి X మోషన్. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 2 స్టెప్పర్ మోటార్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫర్ 12 G యాక్సిస్. సో ఈ ఫ్రేమ్ని అయితే మనం మెయిన్ బాడీలోకి అసెంబుల్ చేద్దాం. సో ఇదైతే మనకి మెయిన్ బాడీ. ఇది వచ్చేసి Y యాక్సిస్ ప్లస్ అన్ని ఎలక్ట్రానిక్స్ ఉంటాయి బాటంలో. ఆ సపోర్ట్స్కి అయితే Z యాక్సిస్ సపోర్ట్స్కి అయితే 2 రాడ్స్ ఇవ్వడం జరిగింది. సో నౌ విల్ అసెంబుల్ ద 3D ప్రింటర్. సో మిషన్ ఓవర్వ్యూ అయితే ఇలా ఉంది చూడండి మామ. అసెంబ్లీ మొత్తం అయిపోయింది. సో క్యాలిబ్రేషన్ కూడా అయిపోయింది. సో మిషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాం చూడండి ఇప్పుడు. సో మనకి ఇది బేసిక్ స్క్రీన్ ఇదంతా సెటప్ అయితే చేసేసామన్నమాట. సో ఫిలమెంట్ కూడా లోడ్ చేసి పెట్టాను. సో స్విచ్ అయితే ఇక్కడ ఉంది మిషన్ది. సో ఇప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తున్నాం చూడండి. సో స్విచ్ ఆన్ చేయగానే LED అయితే ఆన్ అయిపోతుంది మనకి. సో ఇది డిఫాల్ట్గా 10 seconds ఉంటుంది స్టార్టింగ్. సో ఇక్కడ ఎలిగో బ్రాండింగ్ అయితే చూపిస్తుంది చూడండి స్క్రీన్ పైన. సో ఇది వచ్చేసి మనకి 420, 420, 480 బిల్డ్ వాల్యూమ్ అనమాట. సో ఇక్కడ LED స్ట్రిప్ అయితే ఉంటుంది దీనికి. సో మనకి ప్రింట్ అయ్యేటప్పుడు గిట్ట కనిపించడానికి కోసం. సో ఇదైతే ఎలిగో నెప్ట్యూన్ 4 Max అనమాట. సో ఇక్కడ చూడండి ఎలిగోది బ్రాండింగ్ అయితే రింగ్ అవుతుంది. సో ఇక్కడ మనం పెన్ డ్రైవ్ అయితే పెట్టుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి ద సిస్టమ్ ఇస్ కరెంట్లీ స్టార్టింగ్ ప్లీజ్ వెయిట్ అని అయితే వస్తుంది. స్టార్టింగ్ మిషన్ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో
సో స్టార్ట్ అయిన తర్వాత ఇలా ఆప్షన్స్ అయితే వచ్చాయి. సో మనం ప్రిపేర్లోకి వెళ్ళి ఇక్కడ టెంపరేచర్కి వెళ్ళి ఇక్కడ పిఎల్ఏ కొట్టామనుకోండి, టెంపరేచర్ అనేది రీచ్ అవుతుంది అనమాట. పిఎల్ఏకి ఎంత కావాలో అంత. సో ఇక్కడ మూవ్ ఆప్షన్ ఉంటుంది. సో మూవ్ ఆప్షన్లో నేను 1 mm పెట్టి సో ఏది మూమెంట్ ఇస్తే అది మూమెంట్ అయితే అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 10 mm పెట్టాను. జెడ్ యాక్సిస్ పాజిటివ్ నొక్కితే పైకి వెళ్తుంది. సో ఇప్పుడు ప్లస్ నొక్కాను. సో చూడండి బెడ్ అనేది 10 mm మూవ్ అయింది మీదికి. సో నేను ఇప్పుడు మళ్ళీ సో చూడండి మూవ్ అవుతుంది. సో మూమెంట్స్ కోసం అనేది మూవ్ ఆప్షన్ అయితే యూజ్ చేస్తాం అన్ని మూమెంట్స్ కోసం. టెంపరేచర్లో మనం టెంపరేచర్ రీచ్ చేయడానికి యూజ్ చేస్తాం. టెంపరేచర్ అంటే ఏ మెటీరియల్ యూజ్ చేస్తే ఆ మెటీరియల్ ఇక్కడ ఉంది చూడండి, పిఎల్ఏ, ఏబిఎస్, పెడ్జీ, టీపీయూ. దానిపైన క్లిక్ చేస్తే మన కార్ రేంజ్ వరకు టెంపరేచర్ అనేది రీచ్ అవుతుంది. సో ఇది ప్రిపేర్లో చేసుకోవచ్చు. ప్రింట్లోకి వెళ్తే మన ఫైల్స్ ఉంటాయి. ఈ ఫైల్స్లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో అవి ప్రింట్ చేసుకోవడానికి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటే ఫైల్ అయితే ఏదో ఉంది. సో బ్యాక్ వచ్చేసి సెట్టింగ్స్, ఇవన్నీ డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంటాయి. దీన్ని వైఫైతో కనెక్ట్ చేసుకొని మనం డైరెక్ట్ సిస్టమ్ నుంచి క్లౌడ్ నుంచి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంతా. సో లైట్స్ కంట్రోల్ చేయడానికి ఇది ఎల్ఈడి ఇంతకుముందు చూపించాను కదండి, తర్వాత ఆన్ చేసుకోవచ్చని. సో ఇదైతే తర్వాత ఆన్ చేసుకోవడానికి కోసం. సో ఆఫ్ చేయాలంటే ఇది మళ్ళీ. సో అబ్జర్వేషన్ లైట్ కూడా ఉంటుంది ఇక్కడ హాట్ అండ్ కింద ఉంటుంది అనమాట లైట్. సో ఇప్పుడు నేను ఇది ఆన్ చేస్తున్నాను చూడండి, అబ్జర్వేషన్ లైట్ అనేది అయితే ఆన్ అయింది చూడండి. సో ఇప్పుడు అబ్జర్వేషన్ లైట్ ఆఫ్ చేస్తాను. సో ఇది మనకు ప్రింట్ అయ్యేటప్పుడు కనిపించడం కోసం మాత్రం చిన్నగా. సో మెయిన్ హెడ్ లైట్ వచ్చేసి ఇది. సో ఇది ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ డిఫాల్ట్ సెట్టింగ్స్, ఇవన్నీ మనకు అవసరం లేవు. సో ఇది లెవెలింగ్ ఆల్రెడీ ముందే చేసేసాము. సో ఇది ప్రిపేర్ మనం ఇప్పుడు వెళ్ళి టెంపరేచర్ పిఎల్ఏ అయితే నేను ఇస్తున్నాను. సో చూడండి 215 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో హీటింగ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి కూలింగ్ ఫ్యాన్స్ ఆన్ అయిపోతున్నాయి. ఎక్స్క్లూడెడ్ టెంపరేచర్ వచ్చేసి 215 degrees Celsius వరకు రీచ్ అవుతుంది. ఈ బెడ్ టెంపరేచర్ వచ్చేసి మనకి 60 degrees Celsius వరకు రీచ్ అవుతుంది అనమాట. సో అదే చూపిస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు బ్యాక్ ఇక్కడ టెంపరేచర్ మనకు చూపిస్తుంది చూడండి, ఆల్రెడీ 170 వెళ్ళిపోతూనే ఉంది టెంపరేచరు. సో బెడ్ ఒకటి స్లోగా రీచ్ అవుతుంది. ఇది ఆల్రెడీ రీచ్ అయిపోతూనే ఉంది. సో ఇది అనమాట. సో మనం ఇప్పుడు మెటీరియల్ని ఎక్స్క్లూడ్ చేసి చూద్దాం ఒకసారి. సో నేను మెటీరియల్ ఎట్లా ఎక్స్క్లూడ్ చేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో ఆల్రెడీ టెంపరేచర్ రీచ్ అయిపోయింది మనకి. సో ప్రిపేర్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్క్లూడ్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసాము. సో మనం ఇప్పుడు లోడ్ నొక్కాలి. లోడ్ నొక్కితే మనకి ఫిలమెంట్ అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది. సో నేను ఇప్పుడు లోడ్ నొక్కాను. సో మనకి ఇది ఇక్కడ ఫిలమెంట్ ఎక్స్క్లూడ్ అవ్వడం మీకు కనిపిస్తుంటుంది చూడండి. ఫిలమెంట్ అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ మనం లోడ్ కొడతామో అప్పుడు ఎక్స్క్లూడ్ అనేది 50, నేను ఆల్రెడీ ఇక్కడ 50 mm పెట్టాను. సో మనకి 50 mm ఎక్స్క్లూడ్ అవుతుంది అనమాట. ఇది ఇక్కడ 50 mm ఉంది కదా, 50 mm వరకు ఎక్స్క్లూడ్ అవుతుంది. సో చూడండి దారం లెక్క కారుతూనే ఉంది. సో ఇది మనకి మామూలుగా టెస్ట్ స్టార్టింగ్లో ఇవ్వడానికి కోసం. సో ఇది 50 mm ఎక్స్క్లూడ్ అయితే చేసాం మనం. సో డన్, ఎక్స్క్లూషన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ప్రింట్ ఇవ్వాలంటే ఫైల్ ఉంటుంది. సో బ్యాక్ వెళ్ళి ప్రింట్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ మామ. మీకు ప్రింటర్స్ కావాలంటే మన పేజ్కి ఫాలో చేసి మాకు DM చేయండి.